హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన మొబైల్కి సంబంధించిన కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మనకి నార్మల్గా మన మొబైల్స్ అనేది అప్పుడప్పుడు వాటర్లో పడిపోతుంటాయి కదా. సో వాటర్లో పడిన వెంటనే మీరు కనుక మొబైల్ బయటికి తీసినట్టయితే డిస్ప్లే బాగానే పనిచేస్తుంది. డిస్ప్లే పైన టచ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే పనిచేస్తుంది. బట్ ఈ సైడ్కు ఉండే వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ అనేది స్ట్రక్ అయిపోతుంటాయి కదా మ్యాక్సిమం టైమ్స్లో. సో అట్లాంటప్పుడు ఆ బటన్స్ మనం యూజ్ చేయకుండానే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికోసం అయితే ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. సో దానికోసం మీరేం చేయొచ్చు అని అంటే, ముందుగా మీరు మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ ఉంటుంది కదా, సర్చ్లో యాక్సెసిబిలిటీ అని టైప్ చేయండి. యాక్సెసిబిలిటీ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇలా యాక్సెసిబిలిటీ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళండి. తర్వాత యాక్సెసిబిలిటీ మెనూ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ సర్వీస్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినప్పుడు మీకు పర్మిషన్స్ అడుగుతుంది. సో మీరు అలో పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. సో గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. సో గాట్ ఇట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మీ ఫోన్ కార్నర్లో, రైట్ కార్నర్లో డౌన్ సైడ్ మీకు ఒక మనిషి లాంటి సింబల్ ఒకటి కనిపిస్తుంది. సో ఈ సింబల్ ఏంటి అని అంటే యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేసి మీరు వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్ ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు. సో పవర్ కూడా ఇక్కడ నుండి మీరు ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ కూడా వేసుకోవచ్చు. సో అన్లాక్ కూడా చేసుకోనికి వస్తుంది మీకు ఇక్కడ నుండి. సో వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్, రీసెంట్ యాప్స్ ఇలాంటివన్నీ మీరు ఇక్కడ నుండి, అంటే బటన్స్ని మనం యూజ్ చేయకుండా మొబైల్ని కంట్రోల్ చేయడానికి మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా. సో పిల్లలు ఏం చేస్తుంటారు, నార్మల్గా మన మొబైల్ తీసుకొని కెమెరా ఓపెన్ చేసి ఏది పడుతుంది ఫోటోలు తీస్తూ ఉంటారు. చెట్లు, పుట్టలు, ఏది పడుతుంది ఫోటోలు తీయడం వల్ల మనకేంటి, స్టోరేజ్ మొత్తం ఫుల్ చేసేస్తారు. సో మనం తర్వాత ఏం చేయాలి, దాంట్లో నుండి అవసరం లేని ఫొటోస్ ఏంటి, దాంట్లో నుండి అవసరం లేని ఫొటోస్ ఏంటి, సో ఏవేవి డిలీట్ చేయాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటూ డిలీట్ చేస్తూ ఉండాలి. సో దానికోసం మీరు వాళ్ళకి మొబైల్ ఇచ్చినప్పుడు కెమెరా ఓపెన్ కాకుండా ఒక చిన్న ట్రిక్ అయితే ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం మీరేం చేయొచ్చు అని అంటే, మీ మొబైల్లో కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆ కెమెరా ఆప్షన్ని మీరు ఇట్లా ట్యాప్ చేసి పట్టుకోండి. సో ట్యాప్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ యాప్ ఇన్ఫో అని చెప్పేసి మీకు ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కెమెరా సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో కెమెరా యాప్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పర్మిషన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి స్టోరేజ్ అని ఉందా, ఈ స్టోరేజ్లోకి వెళ్ళి ఇది ఆల్రెడీ అలవా చేసుకొని ఉంటుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే డెనీ చేసేయండి. సో మీరు ఆ పర్మిషన్ అనేది డెనీ చేసేయాలి అనుకోండి. సో డెనీ చేసేయండి. సో ఆ పర్మిషన్ డెనీ చేసిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కెమెరా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా ఒక క్వశ్చన్ అడుగుతుంది. కెమెరా మీ స్టోరేజ్ని యాక్సెస్ చేయాలా వద్దా అని చెప్పేసి మీకు క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారు అంటే డెనీ అండ్ డోంట్ టాస్క్ అగైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు మీ పిల్లలకి మొబైల్ ఇచ్చినట్టయితే, సో వాళ్ళు కెమెరా ఓపెన్ చేద్దామని ట్రై చేసినా కూడా ఇలా బ్యాక్ వచ్చేస్తుంది దాని అంతటది. సో వాళ్ళు ఏం చేయలేక నార్మల్గా మీకు మళ్ళీ అంటే మీ స్టోరేజ్ ఫుల్ కాకుండానే, నార్మల్గా కెమెరా ఓపెన్ చేయలేరు కాబట్టి మీ స్టోరేజ్ ఫుల్ కాకుండా మళ్ళీ మీ ఫోన్ మీకు వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు ఎప్పుడైతే ఆ కెమెరాని మీరు సెట్ చేసుకోవాలనుకుంటే, మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది కదా. సో దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, సేమ్ మళ్ళీ దానిపైన ట్యాప్ చేసి పట్టుకోండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ డెనీ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి దీన్ని మళ్ళీ అలో చేయండి. సో అలో చేసినట్టయితే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు కెమెరా ఓపెన్ చేసుకున్నప్పుడు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. దానివల్ల మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.